ఒక గ్లాసు పొట్టున్న మినప్పప్పు తీసుకుంటున్నానండి. ఇంకో గ్లాసు నార్మల్గా ఉండే మినప్పప్పు తీసుకుంటున్నాను. ఇవి జొన్నలండి. నేను జొన్నలతోన దోసలు వేస్తాను. 2 గ్లాసెస్ మినప్పప్పుకి 2 గ్లాసెస్ జొన్నలు వేస్తున్నాను ఇక్కడ చూడండి. ఇంకా 3 గ్లాసెస్ బియ్యం వేస్తున్నాను. ఇంకా అవి నానబెట్టేసాను. ఇంకా మిక్సీకి పట్టేది అదంతా వేరే బ్లాగ్లో వస్తుంది. ఈ బ్లాగ్లో యాడ్ చేద్దాం అనుకున్నా, ఇంకా యాడ్ చేయలేదు. ఆ వేరే బ్లాగ్లో మిక్సీకి పట్టేది చూపిస్తాను మీకు. ఇంకా ఇక్కడ పల్లీలు వేయించుతున్నాను. దోసలకి పల్లీలు వేయించుతున్నాను. సో యాక్చువల్గా అందరూ దోసకి చట్నీ చేసుకుంటారు, కానీ నేను చట్నీ చెయ్యను, పల్లీల పొడి చేస్తాను దోసకి. మాకి పల్లీల పొడినే బాగా అలవాటు అన్నమాట. ఇంకా ఇక్కడ కరివేపాకు, వెల్లుల్లి, పల్లీలు మిక్సీలోకి వేస్తున్నాను. తగినంత సాల్ట్, తగినంత కారము, తగినంత పసుపు వేసి మిక్సీకి పట్టేసాను చూడండి పల్లీల పొడి. ఇంక ఇక్కడ పిండి బాగా పొంగిందండి, ఫుల్గా పిండి పొంగింది. ఇవి జొన్న దోసలండి. చూపించాను కదా, 2 గ్లాసుల మినప్పప్పు, 2 గ్లాసుల జొన్నలు, 3 గ్లాసుల బియ్యము ఇలా క్వాంటిటీ తీసుకొని నానబెట్టేసుకొని మిక్సీకి పట్టేసుకున్నాను. ఇవి హెల్త్కి కూడా చాలా మంచిదండి. అంటే నార్మల్గా జొన్న రొట్టెలు చేసుకోవాలి అని అనుకుంటారు, కానీ కొందరికి కుదురుతుంది, కొందరికి కుదరదు. సో 50-50% అనేసి ఇలా జొన్న దోసలు వేసుకోవడం చాలా హెల్త్కి కూడా చాలా మంచిది జొన్న దోసలు తినడము. ఇంక ఇక్కడ దోస వేస్తున్నానండి. దోస మీదకి పల్లీల పొడి వేస్తున్నాను. ఫుల్గా పల్లీల పొడి వేసుకొని సన్నగా ఆనియన్స్ కట్ చేసుకొని సన్నగా ఆనియన్స్ ఇంత సన్నగా కట్ చేసుకొని దోస మీద వేసుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసి వేడిగా అంటే క్రిస్పీగా చేసుకుంటాను. మేము దోసలు క్రిస్పీగా వేస్తాను. మా 2 పిల్లలకి క్రిస్పీగా అంటేనే దోసలు ఇష్టం. సో నాకు కూడా ఇంకా అలానే అలవాటు అయిపోయింది. ఇంకా వేడిగా ఫుల్ మంచిగా వచ్చేసింది చూడండి దోస. క్రిస్పీ దోస రెడీ అయిపోయింది. వేడిగా ఇంకా ఇలా ప్లేట్లో వేసుకొని అలా తినేయడమే. చాలా బాగుంటుంది, ట్రై చేయండి దోసలు. ఇంకా ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను దోసలు. ఇంకా మార్నింగ్ టిఫిన్కి దోసలు వేసేసాను కదా, ఇంకా మధ్యాహ్నానికి వచ్చేసి నేను ఇక్కడ పప్పు తీసుకుంటున్నానండి. టమాటా పప్పు, ఇంకా టమాటా మెంతెం కూర లంచ్లోకి చేద్దాం అనుకుంటున్నాను. టమాటా పప్పు, మెంతెం కూర, టమాటా 2 కాంబినేషన్ బాగుంటుంది అనేసి నేను 2 చేస్తున్నాను. ఇక్కడ టమాటా పప్పు కోసము కుక్కర్లో ఒక 3-4 టేబుల్ స్పూన్ల పప్పుని వేసుకున్నాను. ఇందులోనే ఒక పప్పుకు సరిపడినంత పచ్చిమిర్చిని వేసుకున్నాను. ఇక్కడ టమాటాలు ఒక 4 టమాటాలు కోసి కుక్కర్లో వేస్తున్నాను. అంటే టమాటా పప్పు ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేస్తారు, నాకైతే ఇలానే అలవాటు. సో నేను ఇలానే చేస్తున్నాను. ఒక్కొక్కరిది ఒక్కొక్క స్టైల్ ఉంటుంది పప్పు చేయడంలో. సో నేనైతే అన్ని కుక్కర్లో వేసి ఉడకబెట్టేసి రుద్ది పోసి పెట్టేస్తాను టమాటా పప్పు. కుక్కర్లోకి ఉల్లిగడ్డలు కోసి ఉల్లిగడ్డలను కుక్కర్లో వేస్తున్నాను. పప్పుకు సరిపడినంత పసుపును వేస్తున్నాను. అందులోనే కొంచెం ఆయిల్ వేస్తున్నాను. ఇంకా కుక్కర్ మూత పెట్టేసి స్టవ్ పైన పెట్టేశాను. ఇంకా నెక్స్ట్ వచ్చేసి టమాటాలు కట్ చేస్తున్నాను. చెప్పాను కదా మెంతెం కూర టమాటా ఫ్రై చేస్తున్నాను అనేసి. ఇంకా కర్రీ కోసము టమాటాలు మొత్తాన్ని కట్ చేసుకుంటున్నాను. ఒక 4 టమాటాలు తీసుకొని టమాటాస్ని కట్ చేస్తున్నాను. మొత్తం కట్ చేశాను.
మెంతెం కూర అండి నిన్ననే ఒలిచి పెట్టేశాను ఫ్రిడ్జ్లోకి. ఇంకా మెంతెం కూరను నీట్గా కడుక్కొని ఒక ప్లేట్లో పక్కన పెట్టేశాను. ఇక్కడ సన్నగా ఒక 3 ఆనియన్స్ కట్ చేసుకున్నాను. ఆనియన్స్ కట్ చేసుకొని కర్రీకి సరిపడినంత 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ని యాడ్ చేశాను. ఆ ఆయిల్ని యాడ్ చేసిన వెంబడే ఇంకా ఆనియన్స్ వేసేసాను. ఆనియన్స్ గోల్డెన్ కలర్లో వచ్చే వరకు కొంచెం వేగించి తర్వాత టమాటాలను ఇక్కడ యాడ్ చేస్తున్నాను. ఇంకా టమాటాలు కొంచెం మగ్గాక ఇందులోకి చెప్పాను కదా మెంతెం కూర మొత్తం కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను అనేసి. ఇంకా టమాటాలు మగ్గిపోయాయి. మెంతెం కూరను యాడ్ చేసి మొత్తాన్ని కలుపుతున్నాను. ఇంకా సైడ్కి కుక్కర్లో విజిల్ పెట్టేసాను అని చెప్పాను కదా, పప్పు ఉడికిపోయింది. ఇంకా పప్పుని కుక్కర్ మూతను ఓపెన్ చేసి చూసారా, పప్పు ఉడికింది. ఇంకా దాంట్లోకి కొంచెం సాల్ట్ని యాడ్ చేసి పప్పు మొత్తాన్ని రుబ్బుతున్నాను. అంటే మేము రుబ్బడం అంటారు, ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా అంటారు. సో నాకైతే రుబ్బడం అనేదే తెలుసు కాబట్టి నేను అదే చెప్పేస్తున్నాను. పక్కన సైడ్కి ఇంకా పప్పు రుబ్బి పక్కన పెట్టుకున్నాను. ఇక్కడ ఇది నార్మల్గా ఇంకా కర్రీ మాడిపోతుంది అనేసి కర్రీకి సరిపడినంత కారంను యాడ్ చేసి ధనియా పౌడర్ని కూడా కర్రీలోకి యాడ్ చేస్తున్నాను. ఆల్మోస్ట్ కర్రీ అయిపోయినట్టే. ఇంకా చూసారా ఎంత మంచిగా కర్రీ అయ్యిందో. ఇంకా కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. ఇంకా చెప్పాను కదా పప్పు రుబ్బి పక్కన పెట్టేశానని. పప్పులోకి కొంచెం చింతపండు, సరిపడినంత చింతపండును వేస్తున్నాను. ఇంకా సరిపడినంత చారులోకి ఇంకా వాటర్ ఒక గ్లాస్ వాటర్ని పోస్తున్నాను. ఇంకా మొత్తం కుక్కర్ పైన స్టవ్ పైన పెట్టేసి పోసు వేస్తున్నాను. పోసులోకి 1 టేబుల్ స్పూన్ల ఆయిల్ని యాడ్ చేస్తున్నాను. ఆయిల్ కొంచెం వేడి ఎక్కాక అందులోకి కొంచెం ఆవాలను వేసాను. ఆవాలు ఒక 2 మినిట్స్ ఫ్రై అయిపోయాక జీలకర్ర వేసాను. జీలకర్ర కూడా కొంచెం ఫ్రై అయిపోయాక ఎండుమిర్చి వేసాను. ఎండుమిర్చి కూడా కొంచెం ఫ్రై అయిపోయాక ఇంకా వెల్లుల్లిపాయలు వేసాను. వెల్లుల్లిపాయలు వేసాక ఇంకా ఇంగువ వేసాను. మొత్తం వేసేసి ఇంకా పప్పులోకి పోసు వేసేస్తున్నాను. ఇక్కడ ఇంకా పోసు వేసాక పప్పుని ఒక 10 మినిట్స్ అలా బాగా మరగనివ్వాలి. పప్పు ఎంత మరిగితే అంత టేస్ట్ అవుతుంది. సో పప్పు ఒక 10 మినిట్స్ అలా మరిగిపోయిందండి. ఇంకా పప్పు అయిపోయింది. వేడి వేడి అన్నంలోకి మెంతెం కూర టమాటా ఫ్రై పప్పు చాలా బాగుంది.